మరి దీని వెనకాల ఆంతర్యం ఏంటి? నరుని కష్టమును బట్టి ఐశ్వర్యవంతుడు కాదు, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును. ఈ మాట ఎంతమంది నమ్మగలుగుతారు? ఆ రక్షణను మనం చూడాలి, అనేక ఆత్మల రక్షణను మనం చూడాలి. దేవుని యొక్క మందిరంలో దేవుడు చేసే అద్భుత కార్యాలన్నిటినీ మన కన్నులారా మనం చూడాలి. నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. ఎప్పుడో మన దోషములను మనం విడిచిపెట్టుకున్నాం. నీ పాపములు శారీరకంగా మరలా చేయకుండా సిద్ధపడి, నువ్వు ఇదిగో నా పాపాన్ని నేను వదిలిపెట్టేశాను, ఇదిగో నేను స్తుతిస్తున్నాను, నేను తప్పు చేశాను ప్రభా అని నువ్వు ఎప్పుడైతే వదిలేసి దేవుని దగ్గర ప్రార్థన చేయడం మొదలుపెడతావో, పరిశుద్ధాత్మ అగ్ని వచ్చి నిన్ను తాకి శుద్ధి చేసి ఈ పాపములో బలమైన ఆహారం తీసుకోగలిగే శక్తి మనకు వచ్చేసింది. మళ్ళీ సాయంత్రం ఫుల్గా తిని మళ్ళీ హాయిగా నిద్రపోతే తెల్లారేటప్పటికి మళ్ళీ కడుపు ఖాళీ. కానీ ఈ ఖాళీలో శరీరం అంతా బలపడుతుంది. దేవుని స్తోత్రం. బలమైన ఆహారం పెడుతున్నాడు దేవుడు. సంఘానికి చేదిచ్చే దేవుడే, గర్దించే దేవుడే, సరిచేసే దేవుడే, బుద్ధి చెప్పే దేవుడే మళ్ళీ బలమైన ఆహారం పెడుతున్నాడు. అమ్మా శారమ్మ, కామిర్లు తెలుసా నీకు? కామిర్లు, నాటుకోడి మాంసం గారెలు తింటే ఏమవుద్ది? కామిర్లు వేసుకున్నాడు. అవుతాడు కథ కంచికేనా? జబ్బులో ఉన్న వాళ్ళు ఇంకా బాగుపడకుండా బలమైన ఆహారం తిన్నారనుకోండి, ఏమవుతారు? చచ్చిపోతారు. నీ లోపల ఉన్న జబ్బుకి పైన వేసిన ఆహారం విషం అయిపోద్ది. తెలుసా మీకు? హాస్పిటల్లో ఉండగా డాక్టర్ గారు ఏం పడితే తిను అండవు. విజయ్ అని కేకేసి, అమ్మా ఆ పెద్ద ఆయన ఉన్నాడు కదా, ఆయనకి ఏం పెట్టినా ఇంక పెట్టేసుకోండి, ఏం కావాలంటే. అంటే అర్థం ఏంటి? సాయంత్రానికి అయ్యగారు వెళ్ళిపోతారనే కదా. డాక్టర్ గారు వచ్చి మన వాళ్ళు ఎంత తెలుగుగా చెప్తారో, ఏం తింటే అది పెట్టేమన్నారండి. అంటే అర్థం ఏంటి? ఏం తింటే అది పెట్టేమన్నాడంటే అర్థం ఏంటి విజయ్? అయిపోయింది కథ, కంచికి వెళ్ళిపోయింది. అంటే ఏమన్నా తింటానంటే పెట్టే, అటు తిన్నా బతకడో తినకపోయినా బతకడో, కోరిక తీరిపోద్దని చెప్పేసే కదా. ఇప్పుడు ఒక వ్యక్తి రోగంతో ఉంటే ఆ రోగం కలిగినోడికి బలమైన ఆహారం తీసుకుంటే వాడు ఏమవుతాడు? చచ్చిపోతాడట. అంటే మీకు అర్థం చెప్పనా? ఒకళ్ళండి భయంకరమైన పాపంలో ఉన్నారు. ఒక రకంగా చెప్పాలంటే సమరయ స్త్రీ రూపంలో ఉన్నారు. ఆమె వాక్యం ఏంటంటే, వాక్యం చెప్తుంటే ఆ రోజు పొద్దున్నే వాక్యం తీసుకుందంట ఆవిడ. ఆ వాక్యంలో ఏమని వచ్చిందంటే, నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును అని వచ్చిందట. ఏంటి? అన్ని వాక్యాలు మనకు అప్లై చేసేసుకోకూడదు. ఒక అతను జనవరి 1కి కొన్ని సంఘాల్లోని విడిగా వాగ్దానాలు ఇస్తారు కదా, ఒక్కొక్క వాగ్దానం విడిగా ఉంటాయి. అందరూ తీసుకెళ్ళి చూసుకొని, మీరందరూ నాకు చూపించకుండా ఎందుకున్నారంటే, మనందరికీ ఒకటే వాక్యం కాబట్టి గొడవ లేదు. లేకపోతే ఆ వాగ్దానం తీసుకొచ్చి, అయ్యారు దేవుడు నాతో ఎంత బాగా మాట్లాడే చూడండి, ఓసారి వాక్యం చదవండి అంటే, మనం చదివి నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండి నీ ద్వారా గొప్ప కార్యాలు జరిగించును కాకంటే, మరి ఏంటనుకున్నారు? మనం అంటే మామూలుగా ఉండదు, మరి బీభత్సంగా ఉంటుంది. దేవుడితో మనకి అలా డైరెక్ట్ సంబంధాలు, అటాక్, రాత్రులు ప్రార్థనలో 2 చేసి ప్రార్థన చేస్తుంటారు, మామూలుగా ఉంటుంది. నేను ఇంకొక ఆయన వస్తాడు వచ్చి, అయ్యారు అసలు నేను రాత్రి ఎంతో ప్రార్థన చేసుకున్నాను అంటే,
ఎంత ప్రార్థన చేసుకోవాలో నాకే తెలియదండి. ఇదిగోండి ఈ వాక్యం వచ్చింది చూడండి, ఇదిగో నేను నిన్ను గొప్ప చెయ్యి మొదలు పెట్టేదనంటే నీ మాయిలిపోకి నా తగ్గలాడో, నీ సిగరెట్ల మోహం ఉన్నది, నిన్ను గొప్ప చేయి మొదలు పెడతాడంటే దేవుడు అని చెప్పి అనుకో. పాప పాస్ గారు నిజమా, పోన్లే నిన్ను గొప్ప చేయి మొదలు పెడతాడు నాయన, దేవుడు నేను దీవించును కాక అని చెప్పాడు. ఇంకొక ఆవిడ వస్తుంది, నేను అసలు ఎవరికి చూపించకూడదు అనుకున్నాను. ఓకే, చూపించుకమ్మ తల్లి, నీ దగ్గరే పెట్టుకో, కానీ నేనే మీకు చూపిస్తున్నానండి. మరి మీరు చూపించి చదివమని నన్ను ఏం అనకూడదని మీరు. ఆమె ఏమనలేము, సిగ్గుపడక చెప్పి పాస్టర్ గారు తీసుకుని మళ్ళీ వాక్యం చదువుతున్నాడంట. వాక్యం చదువుతున్నాడు, నీవు దీర్ఘాయుష్వంతుడవుదు. మామూలుగా బాగా ఇష్టమైన దేవుడు అంటే, నేను దేవుడు అలా మాట్లాడేసుకుంటూ ఉంటాను రాత్రులు. ఆ తర్వాత ఇంకొకడు వచ్చి బాధపడుతున్నాడంట ఆ వాగ్దానం అట్టుకుని. యారా అసలు నీకేం వచ్చిందిరా వాగ్దానం అంటే, చూపించలేకపోతున్నాను అయ్యగారు, నాకు చాలా బాధ కలుగుతుందండి, దేవుడు నన్ను ఎందుకు ఇలాగా చేస్తాడో నాకు అర్థం అవట్లేదు అన్నాను. ఏం చేశాడరా దేవుడు, అసలు వాగ్దానం ఏమి ఇచ్చాడు ఒకసారి ఇవి అంటే, నేను ఇవ్వనండి బాబు అంటున్నాడంట. ఇంకో వాగ్దానం తీసుకో, ఏలా ఒకటే వాగ్దానం ఒకటే మాట, అది నువ్వు తీసుకోవాలన్నాడంట. మరి ఏంటండి ఇది అని చెప్పి ఇచ్చాడంట, నీవు గర్భము ధరించి కుమారునికి అనుగ్రహిందంట. ఏమనంట, ఇదేంటండి ఇలా వచ్చింది నాకు, నేను మగోడిని కదా, గర్భం ధరించడం ఏంటి, పైగా కోరుకుని కూతురుని కూడా కాదు, కుమారుని కారణం ఏంటంటే, ఈ పాస్టర్ గారికి అలా చెప్పాలి అర్థం ఉండదంట. చేతికి ఇచ్చిన ఆయన అంటే నీకని కాదు, కానీ మీ ఆవిడకేమో అంటే ఆయన అంటాడు, ఇంకే పెళ్ళి కూడా అవ్వలేదు కదండి. పాప ఆయనకి ఎలా చెప్పాలి అర్థం కాక, రేపు పెళ్ళి అయిన తర్వాత నీ భార్య గర్భం ధరిస్తుంది. మరి నీవు అన్నాడు కదండి ఇక్కడ, నీవు నీ భార్య గర్భం ధరించి నీకు కుమారుని కన్నా అనలేదు కదండి దేవుడు, నీవు గర్భము ధరించి కుమారుని కందువు అని రాసింది కదండి అంటున్నాడట. అలా కొంతమందికి ఆ వాక్యం యొక్క నెరవేర్పు వాళ్ళలో జరగనప్పుడు, ఈ తప్పులో ఉన్నప్పుడు, తప్పు జీవితంలో ఉన్నప్పుడు ఆమె వ్యభిచారం చేస్తుంది, కంటిన్యూ అవుతుంది. వాగ్దానము, దేవుని వాక్యం ఆ రోజు ఏమొచ్చిందంటే, నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడయుండును, నీ కాలును ఇరుకును పడదో. అంటే ఆవిడేం ఊహించుకుంటుందంటే, అంటే దేవుడు నన్ను ఈ మార్గాన్ని ఆయన ఓకే చేశాడు మాట అనుకోదా. అనుకుంటే ఏమవుతుంది, చచ్చిపోద్ది. అలాగే జబ్బుతో ఉన్నవాడికి బలమైన ఆహారం తింటే చచ్చిపోతాడు. జబ్బులో ఉన్న వ్యక్తికి శ్రేష్టమైన వాక్యం పెట్టగానే వాడి జీవితం డిస్టర్బ్ అయిపోద్ది. వాడు దాన్ని తనకు అనుకూలంగా మలుచుకుంటూ ఉంటాడు. అలా మలుచుకోకూడదు, అలా మలుచుకోకూడదు. వాక్యమును అంగీకరించుదుము గాక. సరి అయిన తర్వాతే నువ్వు వాక్యం దేవుళ్ళో ఆ వాగ్దానాలను చేత్తో పట్టుకోవడానికి నువ్వు ఇష్టపడాలి. సరైన జీవితంలోకి వచ్చిన తర్వాతే వాగ్దానాలు నీ జీవితంలో నెరవేరుతాయి తప్ప, సరైన జీవితంలో లేకుండా ఆ వాగ్దానము నెరవేరదు. సమ్మతించి నా మాట వినిన ఎడల భూమి మీద ఉన్న మంచి పదార్థాలు భుజింపనిత్తును. సమ్మతించాలి, తర్వాత నా మాట వినాలి. హల్లెలూయా, హల్లెలూయా. సమ్మతిస్తావా? దేవుని మాటను సమ్మతిస్తావా? దేవుని మాటను అంగీకరిస్తావా? దేవుడు తన 2 చేతులు చాపి ప్రేమతో నిన్ను పిలుస్తున్నాడు, ఆయన చేతుల్లోకి వస్తావా? నా బిడ్డ, నా దగ్గరకు రా, కోల్పోయిన వాటిని నీకు మరలా దయచేస్తాను, పోగొట్టుకున్న దానికి 2 అంతలు నీకు అనుగ్రహిస్తాను. నీ జీవితంలో ఏ మారా అనుభవాలు ఉన్నాయో మధురంగా నేను మారుస్తాను. ఎలాంటి చీకటి తిమిరాంధకారంలోకి వెళ్ళిపోయావో ఆ చీకటి అంధకార స్థితిలో నుండి నేను పైకి తీస్తాను. ఈ మాట వింటే, సమ్మతించిన మాట వింటే, భూమి మీద ఉన్న మంచి పదార్థములు నీకు నేను అనుగ్రహిస్తాను. దేవునికి స్తోత్రం, స్తోత్రం. మేలైన కీడైన నీతోనే యేసయ్యా అని పాడుకుంటున్నాం మనం. నీ జీవితం ఆత్మీయ పరిపక్వత కంటే గొప్ప విషయం ఏమీ లేదు. ఆత్మీయంగా నువ్వు, నీ పిల్లలు, నీ కుటుంబం ఉన్నారంటే నీ దగ్గర 100 కోట్లు ఉన్నట్లు లెక్క. మళ్ళీ చెప్తున్నాను, నువ్వు, నీ కుటుంబం, నీ పిల్లలు ఆత్మీయతలో ఉన్నావంటే మీ దగ్గర ఎంత ఉన్నట్లు లెక్క?
అందుకని 10 కోట్లు ఉన్న వాళ్ళని చూసి మీరేం బాధపడకండి. 10 కోట్లు అయిపోతాయి, 100 కోట్లు అయితే అవ్వదే, అయిపోతాయా? మీరు, మీ పిల్లలు, మీ కుటుంబం దేవుళ్ళో ఉన్నారంటే మీ దగ్గర ఎంత ఉన్నట్టే? 100 కోట్లు ఉన్నట్టే. ఏమండే అలా అంటున్నారు కానీ మా దగ్గర ఏం లేవండి అంటారా? ఇంకా కంగారు పడకండి. ఎండిపోయిన చెట్టు ఉంటుంది కదా, దానికి ఆకులు ఉంటాయి కదా, ఆ చెట్టు దగ్గరికి మీరు వెళ్ళి కొమ్మనట్టుకొని ఇలా 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 ఊపారనుకో ఏమవుతాయి? ఆకులను నలిపోతాయి కదా. అలా దేవుడు మీకు అవసరం వచ్చినప్పుడు ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి ఇలా ఊపుతాడు, దళ 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 రాలుతాయి. ఎందుకు తెలుసా? నీ బ్యాంకు ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ కాదు, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కాదు, కెనరా బ్యాంకు కాదు. ఏ బ్యాంకు? పరలోకపు బ్యాంక్. పరలోక బ్యాంకులో అకౌంట్ ఎంతమంది చూసి చూపించండి, చూసి ఆనందిస్తాను. ఎంత కట్టాలి, ఏం కట్టాలి, ఏంటి అనుకుంటారు? మన శరీరంలోకి మనం ఆహారాన్ని పంపాం, మన పేగులు దాన్ని తీసుకుని అబ్జర్వ్ చేసుకుని రక్తాన్ని కొవ్వుగా కన్వర్ట్ చేసి మన శరీరానికి కావాల్సింది ఎత్తుందా లేదా? ఇప్పుడు పరలోక సంబంధమైన వాటికి కన్వర్ట్ చేసుకునే గుణం ఉంటుందట. ఈ శరీరమే కన్వర్ట్ చేసుకుంటుంది కదా, అలాగే పరలోకాన్ని కూడా కన్వర్ట్ చేసుకునే గుణం ఉంటుందంట. దేవుని మాట ఎవరైతే వింటారో, దేవుని నీతిలో ఎవరైతే నడుస్తారో వాళ్ళకి దేవుడు మార్గాలు పరలోకం నుంచి తెరుస్తాడంట. కన్వర్ట్ అయిపోతూ ఉంటాయి. అకౌంట్లో డబ్బులు ఎత్తే కాదు, నీ నీతి క్రియలు పరలోకమందున దేవుని దగ్గరికి వెళ్ళిపోతాయి. కన్వర్ట్ అయ్యి ఆశీర్వాదపు వర్షం వలె నీ దగ్గరికి వస్తూ ఉంటాయి. తిరిగి కన్వర్ట్ అయిపోతూ ఉంటాయి. కన్వర్ట్ అయిపోయి దేవుని దగ్గరికి వెళ్ళి, ప్రభా నాకు ఈ అక్కర ఉంది ప్రభా, నాకు ఈ అవసరత ఉంది ప్రభా, నేను ఈ విషయంలో బాధపడుతున్నాను ప్రభా అని అడిగితే ఏమాత్రం కొదువ చేయకుండా దేవుడు ఏం చేస్తాడంట? ఆకాశం నుంచి ఆయన మనకి మంచి ఈవులని ఉంటాడట. ఏం చేయాలంటే సమ్మతించి దేవుడి మాట వినాలి. అప్పుడు కన్వర్ట్ అయిపోతాయి ఆశీర్వాదాలు. దేవుని మందిరంలో మీరు కానుకెత్తున్నారు కదా, అది కన్వర్ట్ అవ్వాలి. ఏమవ్వాలి? రూపాంతరం చెందాలి. మీరు ఇక్కడ కానుకెత్తారు కదా, అయ్యో ఉపయోగించేస్తాం మేము. మీరు ఇక్కడ కానుకేసే కానుక దేవుని పనికి ఉపయోగించేస్తాం మేము, అయిపోయింది. కానీ అది కన్వర్ట్గానే అయితే, రూపాంతరపరచబడితే మీరు వేసిన రూపాయి దేవుడు 100 ఆశీర్వదించడం మొదలు పెడతాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. మీకు అర్థం చెప్తాను వినండి. కానుకను విత్తనంతో పోల్చారు దేవుడు. దేవునికి ఇచ్చే దాన్ని దేనితో పోల్చాడు? దేవుడికి ఏదైనా మనం ఇచ్చామనుకో, అదెంత? విత్తనం అంట. విత్తనం అవుతుంది. ఇప్పుడు సారేపతిలో విధవరాలు ఉంది కదా, సారేపతిలో విధవరాలు, ఆవిడ జస్ట్ ఒక అప్పము ఓ మంచినీళ్ళు ఇచ్చింది. దేవుడు ఆమెకి ఎన్ని ఇచ్చాడు? ఒక్కటి ఇచ్చింది ఆవిడ. అంటే 1000 రోజులు పోషించాడంట పైన, ఒక్కరోజు ఇచ్చింది. అంటే ఏమైంది? విత్తనం అయింది. లేకపోతే నీ కానుకలా పడిపోతే ఉపయోగం ఏముంది? నీ కానుకలాగా అయిపోతే ఉపయోగం ఏముంది? నీ కానుక కన్వర్ట్ అవ్వాలి, పరలోక సంబంధమైన ధనంగా బదిలీ అయిపోవాలి. మీకు ఇతర దేశాలు వెళ్ళి వాళ్ళు ఏం చేస్తారంటే, ఇండియా కరెన్సీ అక్కడ ఇచ్చేసి ఎయిర్పోర్ట్లో అక్కడ మార్చేసుకుంటారు డబ్బులు. శ్రీలంక వెళ్తే మన డబ్బులు పనిచేయవుగా, అమెరికా వెళ్తే మన డబ్బులు పనిచేయవుగా, ఆస్ట్రేలియా వెళ్తే పనిచేయదుగా. అందుకని ఆ దేశానికి ముందే మార్చేసుకున్నారు, అది కన్వర్ట్ అయిపోవాలి డబ్బులు. ఇప్పుడు దేవుడు ఏమన్నాడంటే, నేను నీ ధనాన్ని కన్వర్ట్ చేస్తున్నాను, నీ ధనాన్ని మార్చేస్తున్నాను, నా ధనంలోకి మార్చేసుకుంటున్నాను. నువ్వు నా మాట విన్నావా? విన్నానయ్యా, విన్నాను.
నువ్వు నా మాట వింటావా? ఎస్ ప్రభు, వింటాను. భూలోకంలో నిన్ను చూసి ధన్యురాలు ధన్యుడు అని అంటారు. ఎలా చేస్తాడో ఏం చేస్తాడో మనకు తెలీదు, ఎలా ఇస్తాడో మనకు తెలీదు. మన కొట్లు నింపబడతాయి. నీ గిన్నె నిండి పొర్లుతా ఉంటుంది. నీవు చెయ్యి ప్రయత్నములన్నీ సఫలమవుతూ ఉంటాయి. ఎందుకు తెలుసా? నీ డబ్బు కన్వర్ట్ అయిపోయింది. దేవునికి స్తోత్రం. నీ రూపాయిని కన్వర్ట్ చేశారు దేవుడు. నువ్విచ్చే ప్రతి రూపాయిని దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. నువ్విచ్చే ప్రతి దాన్ని దేవుడు దీవిస్తూ ఉన్నాడు. అది ఫలభరితంగా మారుస్తున్నాడు. లేకపోతే నీ డబ్బులాగా ఉంటే ఉపయోగమే ఉంది? నీ డబ్బులు దేవుని పరలోక సంబంధమైన ధనంగా మారిపోయినప్పుడు ఏమవుతాయంటే, ఒక్కరోజు పెడితే 1000 రోజులు ఇచ్చాడంట ఫలితాలు. దేవుడు పరలోకంలో ఉన్నాయి కదా నీ ధననిధులు, ఇలా 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 ఊపుతాడంట. ఆకులు రాలుతాయే, అలా జల 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 రాలుతాయంట. అలాగే మీ అవసరతలు తీర్చబడతాయి. పెళ్ళా, ఆ కావలసిందంతా ఎత్తాడు. ఇల్లు కట్టాలా, ప్రభా నా చేతిలో ఇవి లేవు నాయన, జల జల జల. ప్రభువు మనం అడిగిన వాటికంటే, ఊహించిన వాటికంటే శ్రేష్టంగా మనకి అనుగ్రహించడం మొదలు పెడతా ఉంటాడు. ఏ ఆహారం ఇది చెప్పాలి? బలమైన ఆహారం మనం తిన్నప్పుడే. బలమైన ఆహారం ఎప్పుడు తింటావో నువ్వు బలంగా దేవుడి కోసం పనిచేయగలిగే శక్తి ప్రభు నీకు అనుగ్రహిస్తాడు. వినాలి వినాలి వినాలి, దేవుని ఆలోచన వినాలి. దేవుడు చెప్పినట్లుగా ఆ కార్యం నువ్వు చేయాలి. అలాగ వినినప్పుడు నీ జీవితంలో ఏమవుతుందంటే, ఒక శ్రేష్టమైన ఆహారంగా నీ జీవితంలో మార్చబడుతుంది. మూడు అదేంటంటే, మన శరీరానికి ఆహారం ఎంత ముఖ్యమో దానికంటే అనేక రెట్లు ముఖ్యం ఏంటంటే వాటర్. పరిశుద్ధాత్మ దేవుడు ఏమన్నాడంటే, వాక్యము పరిశుద్ధాత్మలు ఇద్దరు ఇలా కలిసి ఉంటాయంట. నీ శరీరంలోకి వెళ్ళిన ఆహారాన్ని అరిగించడానికి నీరు ఎలా ఉపయోగపడుతుందో, నీ కళ్ళు చూడడానికి నీరు ఎలా ఉపయోగపడుతుందో, నీ మెదడు పనిచేయడానికి వాటర్ వెళ్ళి మెదడులోకి వెళ్ళి తిరిగి నీకు ఎంత ఉపయోగకరంగా చేస్తుందో, అలాగే పరిశుద్ధాత్మ శుద్ధ జలం ఉంటుంది. అది దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. నీ శరీరానికి బలము కలిగేటట్టుగా, నీ శరీరంలో ఉన్న చాలా రకాలైన చెడును బయటికి పంపించే ప్రక్రియ వాటర్ ద్వారా మన జీవితంలో జరుగుతుందంట. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నీ లోపల క్రియ చేయడం మొదలు పెడతాడంట. పరిశుద్ధాత్మ దేవుడు నీ లోపల క్రియ చేయడం మొదలు పెడతా ఉంటాడంట. ఆమేన్. చెడంతా ఎప్పటికప్పుడు తీసేస్తూ ఉంటాడు పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు చెడంతా తీసేస్తూ ఉంటాడు. పరిశుద్ధాత్మ దేవుని గొప్పతనం ఏంటంటే, మనకి బ్యాలెన్స్గా నిలబడడం రాదు. అంటే అర్థమని చెప్తానండి. ఒకటి పని చేయకూడదని అనుకుంటాం మనం, 2 రోజులు ఉంటాం అలాగా, చేయకూడదండి ఈ పని చేయకూడదని. కానీ 3వ రోజుకి శరీరం ఏముంటుందంటే, ఏం కాదు, మోహన్ చేయట్లేదేంటి, దావీద్ చేయట్లేదేంటి, ఇస్సాక్ గారు చేయట్లేదేంటి, మనం చేస్తే వచ్చిందా అంటదండి. నిలబడిన అవుతాం. కానీ పరిశుద్ధాత్మ దేవుడు లోపలికి వచ్చాడు అనుకోండి, దావీదుని పరలోకం తీసుకెళ్తాడా? మోహన్ నేను పరలోకం తీసుకెళ్తాడా? ఇస్సాక్ గారు నేను పరలోకం తీసుకెళ్తా, సునీల్ తీసుకెళ్తాడా? నువ్వు సమ్మతించి దేవుడు మాట విని నిలబడు. కష్టమైపోద్దేమో, కష్టమైన పర్లేదు, రూతుని చూడు. శ్రమ అయిపోద్దేమో, ఎస్తేరుని చూడు. ఇబ్బంది అవుద్దేమో, యోసేపుని చూడు. రోజులు గడిచిపోతూ ఉంటాయి. పరిశుద్ధాత్మ దేవుడు నీలో బలాన్ని అత్యధికంగా మారుతూ ఉంటాడు.
అత్యధికమైన బలంగా మారుతుంటాడు. కోల్పోయిన వాటన్నిటిని పరిశుద్ధాత్మ దేవుడిని ఇవ్వడానికి నిన్ను సామర్థ్యంగా నిలబెట్టగలిగిన శక్తి పరిశుద్ధాత్మ దేవుడికి ఒక్కడిగా ఉంది. వాక్యం నువ్వు ఎన్ని గంటలు విన్నా, ఎంతసేపు విన్నా, ఆ వాక్యాన్ని ఫలభరితంగా మార్చగలిగిన శక్తి పరిశుద్ధాత్ముడు ఒక్కడిగా ఉంది. పరిశుద్ధాత్మ లేనివాడు వాక్యం వింటాడు కానీ వాక్యం వాడికి అర్థమవుతుంది. పరిశుద్ధాత్మ లేనివాడు వాక్యాన్ని చదువుతాడు కానీ వాక్యం వాడిలో కార్యసాధకం జరగదు, వాడికి వాక్యం అర్థమవుదు. పరిశుద్ధాత్మ శక్తి నీలో ఉంటే వాక్యం కార్యసాధకం అవుతుంది. అప్పుడు ఫలాలు ఫలితాలు అద్భుతంగా మన జీవితంలోకి వస్తాయి. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి మనమందరం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, సంఘం అనే ఈ శరీరానికి దేవుడు ఇవ్వవలసిన మెటీరియల్ అంతా ఇస్తా ఉన్నాడు. అంటే కొన్నిసార్లు చేదును పెడతాడు, బాగు చేస్తాడు. బాగుపడిన తర్వాత ఏమిస్తాడు? శ్రేష్టమైనది పెడతాడు. మీలో ఇంకా బాగుపడకపోతే, ఇంకా జబ్బుంటే, మాకు దేవుడు బలమైనది పెట్టట్లేదండి అని మీరు అన్నారనుకోండి, అప్పుడు నేను చెప్పే సమాధానం ఏంటంటే, మీరు ఇంకా జబ్బులోంచి బయటపడలేదన్నమాట. ఆయన ఇంకా మీకు బలమైన ఆహారం ఇవ్వట్లేదంటే కారణం ఏంటి? గట్టిగా చెప్పండి అందరూ. మీకు బలమైన ఆహారం పెట్టట్లేదంటే కారణం ఏంటి? ఆ మాట చెప్పడానికి ఇష్టపడలేదా? మీకు ఆయన బలమైన ఆహారం ఎందుకు పెట్టట్లేదు? మళ్ళీ అడుగుతున్నాను, ఆయన మీకు బలమైన ఆహారం ఎందుకు పెట్టట్లేదు? మీకు బలమైన ఆహారం ఎందుకు పెట్టట్లేదు? కామెర్లు వచ్చిన పిల్లలు ఉంటారండి. కామెర్లు వస్తాయి, 3 నెలలు 4 నెలలు పచ్చి ఉంటుంది, అయిపోద్ది. అయిపోయిన తర్వాత గబుక్కుని కోడి మాంసం తినారనుకోండి, వాళ్ళు శరీరం మీద ఏమైనా చిన్న చిన్న పొక్కులాగా వచ్చినాయి అనుకోండి, వాళ్ళు ఏంటి భయపడతారు. అమ్మో, తల్లి ఏం చేస్తుంది? ఒరే నువ్వు నా మాట వినరా, ఎట్టి బస్సులో తినకండి అంటారు కదా. అంటే లోపల ఏమున్నట్టు? దాని తాలూకా ఇంకా శ్లేషం ఉంది. అలాగే దేవుడు మనకు బలమైన ఆహారం ఎందుకు పెట్టట్లేదు? లోపల శేషం ఉండిపోయింది, పెట్టడం. నువ్వు తలకిందులుగా తపస్సు చేయి, 40 రోజులు కాదు, 50 రోజులు కాదు, 100 రోజులు ఉపాసన చేయి, అవదు పని. ముందు లోపల ఉన్నది పోవాలి. నువ్వు అడగకర్లా, ఆయన నీకు ఆహారం పెడతాడు. లోపలున్న జబ్బు పోకుండా దేవుడు నీకు బలమైన ఆహారం ఇవ్వడం. బలమైన ఆహారం నువ్వు తీసుకున్నా సరే నువ్వు నిలబడలేవు, పరిశుద్ధ ఆత్మదేవుని శక్తి నీకు రాకుండా. అందుకని దీనంతటికి మూలమైన ముఖ్యమైన సూచన ఏంటంటే, మీ పక్కన ఉన్నవాళ్ళు కూడా క్రీస్తు శరీరములోని అవయవాలే. చేయబట్టుకోండి, ఒకళ్ళు చేయి ఒకళ్ళు పట్టుకోండి, ఆపోజిట్ డైరెక్షన్లో పట్టుకోండి. అది ఒకళ్ళు చేయి ఒకళ్ళు పట్టుకోండి. మీరందరూ కూడా క్రీస్తు యొక్క శరీరంలో అవయవాలు. మీరందరూ కూడా ఇలా చేయి పైకెత్తండి. మీరంతా క్రీస్తు శరీరంలోని అవయవాలు. ఇప్పుడు ఒక అవయవం పాడైంది అనుకోండి, అందరికీ ఎఫెక్ట్ కలుగుతుంది కదా. చెప్తాను వినండి. సంఘంలో తిరుగుబోతులు ఉన్నారనుకోండి, అతను ఒక్కడితోనే పోదు, అందరూ ఎఫెక్ట్ అవుతారు. సంఘంలో త్రాగుబోతులు ఉన్నారనుకోండి, అతను ఒక్కడితో పోతుందా? చాలామంది ఎఫెక్ట్ అవుతారు. సంఘములో జోతగాళ్ళు ఉన్నారనుకోండి, అతను ఒక్కడే ఎఫెక్ట్ అవుతాడా? చాలామంది ఎఫెక్ట్ అయిపోతారు. మన వల్ల నలుగురు పాడైపోతారు, మన వల్ల నలుగురు చెడిపోతారు. సంఘంలో అబద్ధికులు ఉన్నారనుకోండి, సంఘంలో తిరుగుబాటుతనం కలిగిన వాళ్ళు ఉన్నారనుకోండి, క్రీస్తు శరీరానికి డ్యామేజ్ కలుగుతుందంట. క్రీస్తు శరీరానికి కలుగుతుంది డ్యామేజ్. నువ్వు ఎదురాడే స్వభావం, తిరుగుబాటు స్వభావం కలిగిన వ్యక్తివైతే అక్కడ జస్ట్ ఒక చిన్నది జరుగుతుంది. దేవుని ఇల్లుని ఎవరైతే పాడు చేస్తారో దేవుడు వాడిని పాడు చేస్తాడంట. నువ్వు పర్సనల్గా ఏమైనావు అని మనం అనుకుంటే, అసలు క్రీస్తు శరీరంలోకి వచ్చిన వాళ్ళకి పర్సనల్ ఏముండదు.
పర్సనల్ ఏముండదు. మొత్తం అంతా ఒక్క శరీరంలో తిని, ఒక్క శరీరమును తిని ఒకే రక్తమును పానం చేయుచున్నాం కదా. ఒకే రొట్టె, ఒకే ద్రాక్షరసం. అందరూ ఒక దాంట్లోంచి తింటున్నారా? అందుకని మీ అందరిలో ఒకటే విషయం గుర్తుపెట్టుకోండి, గొంతు పాడవకుండా ఉండాలంటే పేగులు బాగుండాలి. తినే తిండి అరగాలంటే పేగులు బాగుండాలి. తాగే నీళ్లు శుభ్రం అవ్వాలంటే కిడ్నీ బాగుండాలి. మన శరీరంలో ఉన్న చెడు తీసేయాలంటే లివర్ బాగుండాలి. మనకన్నీ శుభ్రంగా కనపడాలంటే కళ్ళు బాగుండాలి. అందరం కలిస్తేనే శరీరం సంతోషంగా ఉండగలుగుతుంది. ఒక కంట్లోంచి నీరు కారిపోతా ఉందనుకోండి, దానంతటదే ప్రశాంతత ఉంటుందా? వెన్నో లాగేస్తుంది, నువ్వు వెళ్ళి ఫంక్షన్లో కూర్చున్నావు, ఏదో వెన్ను లాగితే లాగిందని సంతోషంగా మిగతా శరీరం ఉంటుందా? ముఖమంతా వికారంగా ఉంటుంది. ఏమ్మా బాగోలేదా అని అడుగుతారు, తెలిసిపోతుంది కదా. కాబట్టి మనమందరం ఒక్క శరీరంలో అవయవాలం. మీరంతా బాగుంటేనే అందరం బాగుంటాం. కొందరు పాడైపోతే మిగతా సంఘం బాగుండదు. అందరూ బాగుండాలా? మీరే బాగుండాలా? మీరే బాగుండాలి అనుకున్నారనుకోండి, మీరు అలా సాధ్యం అవుతాం. ఏదో ఒక్క కాలు పోతే పోయింది, కళ్ళు శుభ్రంగా ఉన్నాయని కళ్ళు అనుకుంటాయా? కాళ్ళ మీద ఎక్కేగానే కళ్ళు ఏడుతూ ఉంటాయి. ఈ భావనతో అందరికీ మేలుకరమైన జీవితాన్ని, అందరికీ శ్రేష్టమైన జీవితాన్ని మనం జీవించాలి. నా సాక్ష్యం ద్వారా దేవుడికి మహిమ కావాలి. ఒకళ్ళు మండుతున్నారు అనుకోండి సంఘంలో, ఒకళ్ళు చక్కటి జీవితాన్ని జీవిస్తున్నారు అనుకోండి సంఘంలో, వాళ్ళ ద్వారా చుట్టూ ఉన్న వాళ్ళందరూ మండిపోతూ ఉంటారు. నచ్చి చెప్తారు. ఒకళ్ళు సంఘంలో నీతిగా నడుస్తున్నారు అనుకోండి, వాళ్ళని చూసిన వాళ్ళందరూ ఏమనుకుంటారు తెలుసా? ఇతనిలాగా ఈమెలాగా నేను కూడా బ్రతకాలని మీలో కొంతమంది మారిపోతూ ఉంటారు.